తిరిగి వార్తలకు స్వాగతం. సకల జనుల శ్రేయస్సు కోసం శ్రీ సాయి సదన్ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ ఆదివారం నిర్వహిస్తున్న సాధనా పదయాత్ర కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. తాజాగా సాయి సదన్ ఆధ్వర్యంలో నేడు నిర్వహించిన ఈ ధార్మిక కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. సమాజంలో ధార్మిక విలువలు పెంచి ప్రతి వ్యక్తిని ఆధ్యాత్మిక ప్రపంచం వైపు నడిపించాలన్న లక్ష్యంతో ప్రతి నెల 2వ ఆదివారం శ్రీ సాయి సదన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాధనా పాదయాత్ర విజయవంతంగా నడుస్తోంది. వారమంతా దినచర్యలో బిజీగా ఉండే అనేక మంది భక్తులు వారాంతంలో ఈ కార్యక్రమం ద్వారా భగవంతుని కృపకు పాత్రలవుతున్నారు. తాజాగా నేడు చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని శ్రీ సాయి సదన్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ముందుగా శ్రీ సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు షిరిడీనాథుని ఆశీర్వాదంతో పాదయాత్రలో పాల్గొన్నారు. సాయినాథుని ఆలయ ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర కనుపర్తిపాడు మీదుగా గొలగముడిలో వెలసిన వెంకయ్య స్వామి వారి దివ్య సన్నిధి వరకు కొనసాగింది. అఖండ సాయినామ సంకీర్తనలతో ఓం నారాయణ ఆదినారాయణ దివ్యనామ స్మరణతో భక్తులు పరవశులవుతూ యాత్రలో కొనసాగారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అల్లు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఈ యాత్రలో పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు. సాధనా పదయాత్రను విజయవంతం చేస్తున్న ప్రతి వారికి కృతజ్ఞతాంజలి. దాదాపు సంవత్సరం అవుతోంది. ఇది 11వసారి జరుగుతున్న పదయాత్ర. మీరు చూస్తున్నారు విశేషమైనటువంటి జన ప్రవాహం, భక్తి ప్రవాహం, ఆధ్యాత్మిక ప్రవాహం. ఇక్కడ కులం లేదు, మతం లేదు, జాతి భేదం లేదు, ధనికుడు పేద తారతమ్యం లేదు, పేదవాడు ధనికుడని లేదు. అందరూ సర్వం కలుస్తున్నాం. దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచంలో చాలా చోట్ల నుంచి కూడా వచ్చిన వారందరికీ భగవంతుడి దయ లభించాలని ప్రార్థిస్తూ ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నగరంలోని మూలాపేట కోనేటిమెట్టులో వెలసిన శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం నుంచి హనుమత్ జయంతి వేడుకలు వైభవంగా జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం ఉదయం అభిషేకాలతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. సోమవారం వడమాల పూజలు, ఆకు పూజలు, భజనలు ఉంటాయని చెప్పారు. అలానే మంగళవారం ఉదయం అభిషేకాలు, రాత్రి సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతుందని చెప్పారు. బుధవారం హనుమత్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, మధ్యాహ్నం అన్నదానం, రాత్రి స్వామివారి నగరోత్సవం నిర్వహిస్తామన్నారు. గురువారం శాంతి పూజ చేపడుతున్నట్లు వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ సమావేశంలో నిర్వాహకులు దుబ్బగుంట వెంకట సుబ్బయ్య, పొదిలి శ్రీనివాసులు, సురేష్, ముని, శ్రీను తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని బాలాజీనగర్లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారు భక్తులకు చందన అలంకారంలో దర్శనమిచ్చారు. వైశాఖ మాసం బహుళ పంచమి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వైశాఖ బహుళ పంచమి సందర్భంగా గూడూరు బాలాజీ నగర్లో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. సంధ్యా సమయంలో స్వామివారికి ఆలయ అర్చకులు వివిధ సేవలు జరిపారు. అనంతరం స్వామివారు భక్తులకు చందనాలంకారంలో దర్శనమిచ్చి తరింపచేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధన్యులయ్యారు. శనివారం కావడంతో అర్చకులు ఉభయ దేవేరి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలను శోభాయమానంగా అలంకరించి ఊంజల్ సేవలో కొలువుదీర్చారు. భక్తులు స్వామివారిని కీర్తిస్తూ ఊంజల్ సేవలో పాల్గొన్నారు. నెల్లూరు ట్రంక్ రోడ్లోని టీవీఎస్ కళ్యాణ్ సదన్లో తిప్పరాజు వెంకట సుబ్బయ్య ట్రస్ట్ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పేద బ్రాహ్మణ దంపతులను సత్కరించి వస్త్రాలు పంపిణీ చేశారు. నెల్లూరు ట్రంక్ రోడ్లోని టీవీఎస్ కళ్యాణ్ సదన్లో తిప్పరాజు వెంకట సుబ్బయ్య ట్రస్ట్ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు పేద బ్రాహ్మణ దంపతులను సత్కరించి వస్త్రాలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడిన ట్రస్ట్ వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్ సర్వేపల్లి అజయ్ కుమార్ తమ ట్రస్ట్ ప్రారంభం నాటి నుంచి ఎందరో బ్రాహ్మణ కుటుంబాలకు అండగా నిలిచిందని అన్నారు. తమ సేవలను ఇలాగే కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సభ్యులు మూర్తి, వెంకట్రావు, ఫణిరత్నం తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు దర్గామెట్టులోని శబరి శ్రీరామక్షేత్రం హనుమాన్ నామస్మరణతో మారుమోగుతోంది. హనుమత్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అఖండ హనుమాన్ చాలీసా పారాయణం చేశారు భజన బృందాలు. ఆంజనేయుని పల్లకీ సేవ మహోత్సవాన్ని కూడా వైభవంగా నిర్వహించారు. నెల్లూరు దర్గామిట్టలోని శబరి శ్రీరామక్షేత్రంలో హనుమాన్ చాలీసా అఖండ పారాయణం భక్తి శ్రద్ధలతో జరుగుతోంది. భజన బృందాలు హనుమాన్ నామస్మరణలు ఆలపిస్తుండగా ఈ ప్రాంతం పులకరించింది. ఈ సందర్భంగా దేవస్థాన ప్రాంగణంలో స్వామివారి పల్లకీ సేవ మహోత్సవం వైభవంగా చేపట్టారు. సిఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత వాసు భజన బృందాలకు వస్త్రాలు అందజేశారు.
దేవస్థాన కమిటీ చైర్మన్ చెన్నూరు వెంకటేశ్వర్లు రెడ్డి కార్యక్రమాలను పర్యవేక్షించారు. అలానే ఆదివారం రాత్రి నుంచి హనుమ జయంతి ఉత్సవాలు వేడుకగా ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతూ భక్తుల కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న జొన్నవాడ కామాక్షితాయి అమ్మవారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చక బృందాలు శాస్త్రానుసారంగా అంకురార్పణ నిర్వహించారు. జిల్లాలో ప్రముఖ క్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతూ భక్తుల కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న జొన్నవాడ కామాక్షితాయి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చక బృందాలు అంకురార్పణను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా దేవస్థాన ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం పెన్నా నదీ తీరాన పుట్టమట్టిని సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పుట్టమట్టి నవధాన్యాలను ఉంచి శాస్త్రానుసారంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. కామాక్షి సమేత మల్లికార్జున స్వామివారు సర్వాలంకార శోభితంగా భక్తులకు దర్శనమిచ్చి తరింపజేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థాన ప్రాంగణం విద్యుద్దీప కాంతులతో శోభాయమానంగా వెలుగొందుతోంది. ఈ నెల 19వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాల్లో ప్రధానంగా 16న వెండి నంది సేవ, 17న రథోత్సవం, 18న కళ్యాణ మహోత్సవం, తెప్పోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. జిల్లా నలుమూల నుంచి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానుండడంతో అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ కామాక్షమ్మ సన్నిధిలో బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కొడిముద్రలను స్వీకరించారు. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒక్కటైన జొన్నవాడ కామాక్షితాయి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కామాక్షి సమేత మల్లికార్జున స్వామివారి వైభోగాన్ని తిలకించేందుకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు అర్చకులు. ముందుగా దేవస్థాన ప్రాంగణంలో అమ్మవారు స్వామివార్ల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం శాస్త్రానుసారంగా పూజలు చేపట్టారు. ధ్వజపటంపై నందీశుడు కొలువుదీరి దేవతలకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభం వద్ద నైవేద్యంగా ఉంచిన కొడిముద్దుల కోసం భక్తులు పోటీ పడ్డారు. ఉత్సవాలు ప్రారంభం కావడం, దీనికి తోడు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి శివకుమార్ ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. పాణి వేణు మురళి గాన ప్రియాలోలిని కళ్యాణి ఉడు రాజబింబవదన ధూమ్రాక్ష సంహారిణి చిద్రూపి పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. క్రీడలు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి. కోవూరులో గుత్తికొండ రవిదేవరెడ్డి మెమోరియల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. గుత్తికొండ రవిదేవారెడ్డి మెమోరియల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోవూరులో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించారు కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి. మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, శాప్ డైరెక్టర్ రవీంద్ర తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పావురాలను ఎగురవేసి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు నేతలు. ఈ సందర్భంగా మాట్లాడిన పోలంరెడ్డి క్రీడలు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. నియోజకవర్గ పరిధిలో స్టేడియం నిర్మాణానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను కోవూరులో నిర్వహించడం అభినందనీయమన్నారు. అలానే మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి మాట్లాడారు. గ్రామీణ క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా క్రీడాకారుల్లో ఉత్సాహం నింపవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.
వివిధ జిల్లాలకు చెందిన జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. Yes.